మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినంలో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. దేవుడు ఈ దినము మనకిస్తున్న వాగ్దానము న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనం. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు మరి ఆదరణకరమైన వాగ్దానం ఎప్పుడూ కూడా వాగ్దానాలు జీవం గల వాగ్దానాలు అండి. మనం చదివినప్పుడు మనకు ఎంతో ఆదరణకరంగా ఉంటాయండి. ఎంతగానో మనసుకి ప్రశాంతంగా ఉంటుందండి. మరి మనం ఏ పని చేసినప్పటికీ అందులో మరి నష్టం అనేది కలగకుండా మరి లాభకరంగా దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడండి. మరి ఇలాంటి ఆదరణకరమైన వాగ్దానం దేవుడు నేను ప్రేమిస్తున్నాను మరి బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటావు అని ఇందులో చెప్పబడుతుందండి ఈ వాగ్దానంలో. మరి అలాంటి దీవెనకరమైన ఆశీర్వాదకరమైన వాగ్దానం మరి దినమంతా మనం ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినమంతా కూడా నీకు ఎంతో మేలుకరంగా ఉంటుందండి. నీకు, నీ కుటుంబ సభ్యులకు, నీ బిడ్డలకు ప్రతి ఒక్కరికి దీవెనకరంగా ఉంటుందండి. చదివిన ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదకరంగా ఉంటుందండి. మరి బయటకు వచ్చినప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు కూడా నీ క్షేమాన్ని ఇచ్చి నడిపిస్తాడనమాట అండి. మరి ఇలాంటి ఆశీర్వాదకరమైన వాగ్దానాలు ప్రతిరోజు మనం ధ్యానించుకుంటూ ఉండాలి. పడకల దగ్గర మొదలుకొని మరలా పడకల దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా వాక్యం ఏంటి, బైబిల్ భాగాలు ఏంటి, మరి దేవుని యొక్క మాటలు ఇవన్నీ కూడా మనం విని దాన్ని ఆచరించి అమలు చేయడమే మన బాధ్యత. మరి సువార్త అందరికీ ప్రకటించాలి, అన్ని వేళల్లో ప్రకటించాలని దేవుడు చెప్పినాడు కదా. మరి వాక్యం కూడా విని దాన్ని అనుసరించి నడుచుకోవడమే బాధ్యత గల వ్యక్తిగా, మరి ఒక మంచి మనిషిగా మనం చేయవలసిన పని ఇవ్వండి. మరి దేవుని వాక్యాలు ప్రతి ఒక్కరికి చేసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే చదివిన వారు దీవించబడతారు, మీరు ఆశీర్వదింపబడతారు. ఇలాంటి దీవెన ఆశీర్వాదకరమైన వాగ్దానాలు మనందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.